హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నేషనల్ పలుకులు. ఈరోజు మన నేషనల్ పలుకుల్లో మోడీ గారు గత వీడియోలో దేశాన్ని ఉద్దేశించి GST 2.0 గురించి లైవ్లో మాట్లాడారు. ఆ GST 2.0 గురించి, మోడీ గారి నిర్ణయం గురించి, అసలుకి ఆయన ఎందుకు GST రేటు తగ్గింపు గురించి మాట్లాడుతున్నారు, అసలు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, ఆయన వ్యూహం ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వెల్కమ్ టు మై ఛానల్. GST గ్రాస్ అండ్ సర్వీస్ ట్యాక్స్ దేశం మొత్తం వన్ నేషన్ వన్ ట్యాక్స్ కిందకు వస్తుంది. అంటే ప్రతి వస్తువు మీద ఇంకా GST ట్యాక్స్ ఉంటుంది. అంటే ఒకే వస్తువు దేశంలో ఎక్కడైనా అదే GST కిందకు వస్తుంది. అలా GST ట్యాక్స్ని మోడీ ప్రభుత్వం ఈ 2014 గెలిచిన తర్వాత దేశం అమలు చేసిందని చెప్పాలి. ఆ తర్వాత వచ్చి కేవలం ఇంటి వస్తువులు, మీడియం రేంజ్ వస్తువులని మాత్రమే మోడీ గారు తగ్గించారని చెప్పాలి. తర్వాత వచ్చి అసలుకి మోడీ గారు GSTలు ఏం తగ్గించారు, ఏ రేట్లు పెరిగాయి, దేని రేట్లు తగ్గాయి అనేది చూద్దాం. ముందుగా వచ్చి 12% అండ్ 18%. 12% GST ఉన్న వస్తువులను 5%లోకి, 28% GST ఉన్న వస్తువుల్ని 18%లోకి ఉంచారు. కానీ 40% GST ఉన్న వస్తువులు మాత్రం కేవలం అలానే ఉంచారు. 5% GSTలోని టూత్పేస్టు, హెయిర్ పౌడర్, ఆయిల్, షాంపూ, ట్రాక్టర్స్ ఇవన్నీ 5% కిందకి వస్తాయి. స్మాల్ కార్సు, స్క్రూ డ్రైవర్స్, ట్రాక్టర్స్, పెన్సిల్స్, టూత్పేస్ట్, పౌడర్, హెయిర్ ఆయిల్, షాంపూ, టాయిలెట్ స్క్రూప్స్, యూటిలిటీస్ ఇవన్నీ 17, 27, 18, 12% GST ఉన్నాయి. ఇప్పుడు అది కేవలం 5% కిందకి వస్తాయి. అంటే 2014 నుంచి ట్రాక్టర్లు, ఫెర్టిలైజర్స్, కూలింగ్ మిషన్లు, ప్రీప్యాక్డ్ నాప్కిన్స్, పెన్సిల్స్, స్మాల్ కార్లు ఇవన్నీ 18% నుంచి 20% GST ఉన్నాయి. తర్వాత అది 2010 నుంచి 2020 మధ్యలో 12%కి 18%కి తగ్గించారు. కానీ ఇప్పుడు ఇవన్నీ 5%కి తగ్గిపోయినాయి. అంటే దాదాపు 70% తగ్గించామని చెప్పాలి. ఆ తర్వాత వచ్చి ఆయిల్స్, జ్యూసులు, ప్రీప్యాక్డ్ షాంపూస్. తర్వాత వచ్చి మోడీ ప్రభుత్వం 28% GST వ్యవధిలో ఉన్న వాటిని మాత్రం కేవలం 18%కి తగ్గించింది. అందులో ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, డిష్ వాషులు, స్మాల్ కార్లు, 2 వీలర్స్, స్టేషనరీ ఇలాంటివన్నీ కేవలం 18%లోనే దొరుకుతాయి. హోమ్ అప్లికేషన్స్, అలానే ఫోన్స్, చెప్పల్స్, ఫుట్వేర్ ఇవన్నీ కూడా 28% నుంచి 18%కి పడిపోయినాయి. కానీ డైమండ్స్, జ్యువెలరీ, రేర్ జెమ్స్, జ్యువెల్స్, గోల్డ్ ఇవన్నీ 40% GST నుండి అదర్ రేట్కి దొరుకుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజల మీద భారం తగ్గించడానికి అని చెప్పి మోడీ గారు అన్నారు. కానీ దీనివల్ల విజయమే నష్టం జరుగుతుందంటే జరిగే అవకాశం ఉంది, జరగదని చెప్పలేము. కానీ వినియోగదారుల మీద అధిక భారం తగ్గుతుందని చెప్పచ్చు. అలానే ఇది ఒక పొలిటికల్ ట్రిక్ కావచ్చు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఒక 10 ఏళ్ళ క్రితం ఏ రేట్లకైతే అమ్మారో ఇప్పుడు షాప్ యజమానులు అదే రేటుకి మనం నిత్యావసర ధరలు అమ్ముతారు. అలానే ఇదివరకు వచ్చినంత భారీ లాభం నష్టాలు రాకుండా ఇది 10 ఏళ్ళ క్రితం GST అప్పుడు ఏదైతే రేట్లు ఉన్నాయో అదే రేట్లకి ఇప్పుడు దొరుకుతాయని చెప్పచ్చు. అంటే ఒకప్పుడు పాత రేట్లనే మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత అదే రేట్లకి అమ్ముతున్న వస్తువులు కాబట్టి ధరల్లో కానీ లాభ నష్టాలు కానీ మార్పు రాదు. అలానే ఎకనామిక్స్లో కానీ సెన్సెక్స్లో కానీ తీవ్ర వ్యతిరేకత మార్పు కాకుండా స్వల్ప తేడాతో ఈ GST మార్పు అనేది సాగుతుంది. ఇలా తెలివిగా ఒక చక్కటి నిర్ణయం తీసుకొని చాలా తెలుగు ప్రవేశించి అలానే వినియోగదారులు కానీ కొనుగోలు చేసేదానికి అమ్మకాలకు కానీ ఇలాంటి వ్యత్యాసం ఉండదు. ఇక్కడే మోడీ ప్రభుత్వం తన చమత్కారం చూపించాలి. దేశం అంతా ఒకటే ట్యాక్స్, ఒకటే నేషన్ అని చెప్పి GST అమలు చేసిన, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అమలు చేసిన జనాలని చాలా ఈజీగా బుడ్డి కొట్టించి వాళ్ళకంటూ సొంత నిర్ణయాలు కాకుండా స్వల్ప నిర్ణయాలు తీసుకున్నారని, దేశం కోసం ఈ నిర్ణయాలు తీసుకున్నారని, పార్టీ కానీ కార్పొరేట్ నిర్ణయాలు కానీ ఆలోచిత నిర్ణయాలు కానీ నేను తీసుకోలేదని జనాలు మభ్యపెట్టి నమ్మించడంలో బీజేపీ సఫలమైందని చెప్పాలి. అలానే మోడీ సర్కార్ కూడా ఇందులో విజయం సాధించని చెప్పాలి. అందుకే రెండోసారి అంత వ్యతిరేకత వచ్చిన వన్ నేషన్ వన్ నేషన్ అని నేషన్ ఫస్ట్ అని చెప్పి గెలిచారు. ఇలా మోడీ సర్కార్ చాలా తెలివైన మాటలతో జనాన్ని
నేషాన్ని ముందని చెప్పి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి జనాన్ని వాళ్ళు నమ్మించి ముందుకు సాగుతూ ఇలా నిర్ణయాలు తీసుకున్నారు. మీ అభిప్రాయం తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.